గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం చేత కాదు, ఒక్కో సినిమాకి నేను 30 రోజులు 40 రోజులు బల్క్గా ఇచ్చేస్తాను, కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. అవును అవును అయితే శంబాలా మూవీ విషయానికి వస్తే శంబాలా మూవీకి కూడా మీరు చాలా వర్కింగ్ డేస్ చేశారు. అవును అవును ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీకు మీ సమస్య ఏందో తెలిసింది, శంబాలా మూవీకి కూడా ఇన్నే వర్కింగ్ డేస్ ఇచ్చారు, బట్ ఆది సాయి కుమార్ గారికి హిట్ పడి అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. అవును. ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఏమైనా ఆలోచించారా, వేరే సినిమాకి ఇచ్చుకుంటే కెరీర్కి హెల్ప్ అవుద్ది కదా, లేకుంటే కథ వినకముందే నేను చెప్పేది ఏదైనా ఆలోచించారా? పూర్తిగా మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? నేను ఐ గెస్ ఈ ఈ ఈ ఈ కథ ఈ కథ ఈ శంబాలా అనే సినిమా నాకు రావడానికి మెయిన్ కారణం మహీధర్ గారు. ఓకే, ప్రొడ్యూసర్ మహీధర్ గారు మేము కాలేజ్ టైమ్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే కాలేజ్ టైం నుంచి అంటే నా కాలేజ్ సీనియర్స్, ఆయన ఒక క్లాస్ ఏసీఎఫ్ లాగా, మేమిద్దరం ఒక కాలేజ్, నేను మా సీనియర్ ఒక కాలేజ్ అయితే ఆయన నా సీనియర్ మహీధర్ గారు స్కూల్ మేట్స్. సో నాకు అలా మహీధర్ గారు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్. అయితే ఆయన లాస్ట్ సినిమా నేను పవర్ ప్లే చేశాను. పవర్ ప్లే చేసి పవర్ ప్లేలో పోలీస్ రోల్ చేశాను నేను. పవర్ ప్లే అనే సినిమా రాస్తారు ఉంది, మన ఇదేమంటారు కరోనా టైంలో రిలీజ్ అయింది. ఆ పవర్ ప్లే అనే సినిమాలో పోలీస్ రోల్ చేసి అది అలా జరిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు మహీధర్ గారు యుగంధర్ గారితో సినిమా చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారంట దీనికి ఎవరు 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 అని అనుకుంటుంటే సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. మహీధర్ గారు నా ఫోటో పంపించారంట. మధునందన్ మన ప్రీవియస్ సినిమాలో చేశాడు, పోలీస్ రోల్లో చూడండి అని, ఎందుకంటే పోలీస్ గెటప్పే కదా. పంపిస్తే ఆయన బాగుంటారండి, మన కథకి పర్ఫెక్ట్, ఆయన రమ్మనండి అని అంటే నేను వెళ్ళాను. కథ విన్నాను. కథ విన్న రోజే డిసైడ్ అయ్యాను ఈ సినిమా హిట్ అని. మీరు అన్నట్టు కథ వింటే ఇంకా వేరే థాట్ రాదులేండి. సో కథ విన్న రోజే హిట్ అయ్యాను. అది కథ విని నేను డైరెక్టర్ గారు కథ అయిపోయిన తర్వాత క్యాజువల్గా మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. ఆయన అడిగింది ఒకటి, సార్ ఈ సినిమాకి మీరు డేట్స్ అని అదని ఏం పెట్టుకోకండి సార్, ఎందుకంటే ఈ సినిమా నేను కొంచెం ప్లాన్డ్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ సినిమాకి బాగా ప్లాన్డ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో డేట్స్ అని పెడితే నాకు అంటే అలా ఎవరన్నా డేట్స్ క్లాషెస్ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నా ప్లానింగ్ లో మిస్ అవుతుంది, నేను అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోతాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అప్పటికే నాది అదే స్కూల్, ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేస్తే ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మొదటి నుంచి అదే కదా? అదే స్కూల్ నాకు ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ వాళ్ళకి డేట్స్ ఇస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టను. నేను 24 hours పని చేస్తాను, 48 hours పని చేస్తాను, అది పక్కన పెట్టేస్తే నేను వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఈ సినిమాకి అలా జరిగింది. నేను ఒక్కరోజు 48 hours కంటిన్యూస్ 2.5-3 days పని చేసిన రోజులు ఉన్నాయి ఈ సినిమా జరుగుతున్న టైంలో. బికాజ్ ఇది నైట్స్, నాకు డేస్ వేరే షూటింగ్లు ఉండేవి. అది డైరెక్టర్ గారికి ఎన్నడూ ఏ రోజు కూడా తెలియనివ్వలేదు నేను. సో నా పాటలు నేను పడ్డాను. బికాజ్ ఒకసారి కమిట్ అయిన తర్వాత అది వాళ్ళ హెడ్ఏక్ కాదు, అది నా హెడ్ఏక్. నేను 2 సినిమాలు కమిట్ అవుతానా, 3 సినిమాలు కమిట్ అవుతానా, వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది నా హెడ్ఏక్, వాళ్ళది కాదు. బికాజ్ అలాగ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. టీంకి అయితే ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోవాలి మనం. సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఇందాక మాట్లాడుతూ నిర్మాత గారు నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి అన్నారు. మీకు కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరు? హీరో తరుణ్ గారు. నేను తరుణ్ క్లాస్మేట్, అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియట్ తరుణ్కి. మేమిద్దరం ఒకటే కాలేజ్. ఆయన తరుణ్ గారు, ఇంకా మరి నారా లోకేష్ గారు, మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే, చాలా పెద్ద సర్కిల్ మీది. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ లో నేను వాళ్ళకి సీనియర్, 1 year సీనియర్, వాళ్ళు నాకు 1 year జూనియర్. అందరం కలిసి రెగ్యులర్ గా వాలీబాల్ ఆడేవాళ్ళము, కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము, కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. ఆయన మా కాలేజ్లో 25th anniversary, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో 25th anniversary చంద్రబాబు నాయుడు గారే మాకు 25th anniversary గెస్ట్. నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయన గురించి. ఆ కల్చరల్ టీమ్ లో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ కి హెడ్ ఉండే. సో అందరం వీఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే, అండ్ నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్ లోనే, అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ కాదు. ఆయన బ్లాక్ బస్టర్ హీరో. అవును. ఆ టైంలో మీరు ఎందుకు తరుణ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్, సినిమా నేపథ్యం లేనప్పుడు
ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా అంటే తరుణ్ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండుండకపోవచ్చు ఆ టైంలో. అంత బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద, ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం, ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేను. శంబాల్ అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. బికాజ్ ప్రమోషన్స్లో తిరుగుతూ ఉన్నాము, ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి, మేము ఒక దగ్గర ఉంటాము, ఇంటర్వ్యూలు అంటున్నారు. సో అలా 1-2 సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే. తను కూడా హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఆ టైంలో ఏదన్నా అంటే అప్పుడే తను హీరో, బట్ నేను అప్పటికి నేను నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు. సో తనకి చెప్పాను, 1-2 సార్లు ఫోన్ చేసి చెప్పాను, తప్పకుండా కలుద్దాం అన్నాడు, బట్ కుదరలేదు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్. అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్. ఇప్పుడు టచ్ లో ఉంటారు? ఇప్పటికి టచ్ లో ఉంటాడు. ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఏమంటారు అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు అడిగానంటే, ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది. అందులో నేను ఒకటి. మేము ఒకటే కాలేజ్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది. అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్. అండ్ మళ్ళీ మనం శంబాల విషయానికి వస్తే, శంబాలలో మీది ఒక ఊరి కట్టుబాట్లు, ఒక నమ్మకాలు, ఒక భయస్థుడు, ఇలాంటి ఒక క్యారెక్టర్. బట్ హీరోది పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్. ఈ 2 ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూశాను. నాకు నిజంగానే రియల్ లైఫ్లో దేవుని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. నిజంగా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. నేను దేవుణ్ణి 100% నమ్ముతాను. జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు వల్లే, దేవుడు ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను. ఓకే, ఎస్, మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు మన 100% పెట్టాలి ప్రతి దాంట్లో. మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి, బ్లైండ్గా వెళ్ళాలి. ఒక దాన్ని నమ్మితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ మనకు మన దేవుడు, యూనివర్స్ అంటారు కొంతమంది, దాన్ని దేవుడు అంటారు కొంతమంది. ఆ పవరే పంచభూతాలు. ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు. సో ఆ పవర్ అంటారు కొంతమంది. సో అది నేను బలంగా నమ్ముతాను. అట్ ద సేమ్ టైం దయ్యాలు కూడా నమ్ముతాను. ఓకే, నేను ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సినిమా షూటింగ్ల నిమిత్తం కానీ, హాలిడేస్ నిమిత్తం కానీ, ఎక్కడికి వెళ్ళినా హోటల్లో 100% పడుకునేప్పుడు నేను ఒక మాట చెప్పే పడుకుంటాను. ఎవరికి? మీరందరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. మీరందరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా పడుకోనివ్వండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇది నాకున్న అలవాటు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో ఎక్స్పీరియన్స్ ఒక హోటల్, రాజమండ్రిలో ఒక హోటల్లో ఫేస్ చేశాను. ఏ హోటల్ అని చెప్పాను నేను. హోటల్ పేరు చెప్పండి, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలు. ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, షూటింగ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి. ఓకే, బాత్రూంలో స్నానం చేసుకొని బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటుంది, బయట ఒక అద్దం ఉంటుంది కదా మనకు టాయిలెట్లో. సో టాయిలెట్లో అద్దం ఏమవుతుంది, మనకు వేపర్ అయిపోతుంది. అవును, ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది, మనం చూసుకోలేం. సో ఇమీడియట్ బయటికి వచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్గా మూడు మార్క్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఓకే, రెడ్గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలాయేమో ఏమో అనుకుంటాం. ఓకే, డన్, సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను. ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది, లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్, సేమ్ మార్క్స్. ఓకే, డన్, అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నాను.
ఇది ఇంకా ఇది అసలు ఇది కొట్టలేనిది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు, బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు. నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ రూమ్లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్లో ఉన్నాం. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నెంబర్ ఎంత? ఐ డోంట్ నో. ఐ గెస్ ప్రాబబ్లీ 303 313 సంథింగ్ లైక్ దట్. ఓకే, 303 313. యా, ఇది 100% జరిగిన ఎక్స్పీరియన్స్. నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను నమ్ముతా. నేను నమ్మను, ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు. భయపడతాను. ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్. సో దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథరంగానే ఏమనిపించింది? నాకు శంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్. నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్డ్ ఇట్. ఐ లవ్ ఇట్. ఓకే, ఐ లవ్డ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది అంతే. గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్. బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది, బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది. సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.